ఇమాజిన్ చేయండి, ఇంపాసిబుల్ థింగ్స్ నిజమైతే మన వరల్డ్ ఎలా ఉంటుంది? ఫుడ్ ఎప్పుడు ఎక్స్పైర్ కాకపోతే, హ్యూమన్ టైంని పాజ్ చేయగలిగితే, మనం బర్డ్స్ లాగా న్యాచురల్లీ ఫ్లై చేయగలిగితే, లేదా మనకి సూపర్ పవర్స్ వస్తే, ఈ ఐడియా సైన్స్ ఫిక్షన్ లాగా అనిపించినా ఇవి మన ఫ్యూచర్ అండ్ లైఫ్ని కంప్లీట్లీ చేంజ్ చేయగలవు. ఈ వీడియోలో ఇలాంటి అమేజింగ్ పాసిబిలిటీస్ వల్ల అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ అండ్ సైన్స్ని ఎక్స్ప్లోర్ చేద్దాం. Number 1. What happens if food never expires? Imagine మన వరల్డ్లో ఫుడ్ ఎప్పుడు ఎక్స్పైర్ అవ్వకపోతే ఎలా ఉంటుందో. నార్మల్లీ ఫుడ్ బ్యాక్టీరియా, ఫంగస్, ఎయిర్, మాయిశ్చర్ అండ్ టెంపరేచర్ చేంజెస్ వల్ల స్పాయిల్ అవుతుంది. కానీ ఫుడ్ నెవర్ ఎక్స్పైర్ అయితే ఫుడ్ వేస్ట్ ఆల్మోస్ట్ జీరో అయిపోతుంది. పూర్ పీపుల్ కి లాంగ్ టర్మ్ ఫుడ్ స్టోరేజ్ హెల్ప్ అవుతుంది. రెసిస్టర్స్ అండ్ స్పేస్ ట్రావెల్స్ లో కూడా యూజ్ఫుల్ అవుతుంది. ఫ్యామిలీస్ అండ్ రెస్టారెంట్స్ ఫుడ్ వేస్ట్ చేయకుండా మనీ సేవ్ చేస్తారు. కానీ డిసడ్వాంటేజెస్ కూడా ఉంటాయి. పీపుల్ ఎక్కువ జంక్ ఫుడ్ స్టోర్ చేసి అన్హెల్తీ లైఫ్ స్టైల్ ఫాలో అవ్వచ్చు. ఫుడ్ కంపెనీస్ సేల్స్ తగ్గిపోవచ్చు. ఫుడ్ షార్టేజ్ ప్రాబ్లమ్స్ తగ్గడం వల్ల పాపులేషన్ ఫాస్ట్ గా ఇంక్రీజ్ అవ్వచ్చు. బికాస్ పీపుల్ రిపీటెడ్ గా ఫుడ్ బై చేయరు. నేచర్ లో ఫుడ్ స్పాయిల్ అవడం కూడా ఒక నేచురల్ సర్కిల్. అది డిస్టర్బ్ అవ్వచ్చు. సైంటిస్ట్ ఆల్రెడీ వాక్యూమ్ ప్యాకింగ్, ఫ్రీజింగ్ అండ్ డ్రైయింగ్ లాంటి మెథడ్స్ యూజ్ చేస్తున్నారు. అని ఇలాంటి కొన్ని ఫుడ్స్ లాంగ్ టర్మ్ సేఫ్ గా ఉంటాయి. బట్ ఎవ్రీ ఫుడ్ ఫర్ ఎవర్ ఫ్రెష్ గా ఉండడం ఇప్పటికీ సైన్స్ లో పాసిబుల్ కాదు. ఫుడ్ నెవర్ ఎక్స్పైరింగ్ ఐడియా అమేజింగ్ గా అనిపించిన దానికి అడ్వాంటేజెస్ అండ్ రిస్క్ రెండు ఉంటాయి. Number 2. వాట్ హ్యాపెన్స్ ఇఫ్ యూ కాన్ పాస్ టైం? ఇమాజిన్ ఒక పర్సన్ కి టైం ని పాస్ చేయగల పవర్ ఉంటే వరల్డ్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. టైం పాస్ అయ్యాక పీపుల్, వెహికల్స్ అండ్ ఎవ్రీథింగ్ స్టాప్ అయిపోతాయి. కానీ ఆ పర్సన్ మాత్రం మూవ్ అవ్వగలదు. ఫస్ట్ లో ఇది అమేజింగ్ సూపర్ పవర్ లా అనిపిస్తుంది. ఎగ్జామ్స్ లో ఆన్సర్స్ చూడవచ్చు, డేంజరస్ సిచ్యువేషన్ నుండి ఎస్కేప్ అవ్వచ్చు అండ్ ఎక్స్ట్రా టైం దొరికినట్టు ఫీల్ అవ్వచ్చు. పోలీస్, డాక్టర్స్, సైంటిస్ట్ కి యాక్సిడెంట్ ప్రివెంట్ చేయడానికి, ఇంపార్టెంట్ వర్క్స్ కంప్లీట్ చేయడానికి హెల్ప్ అవుతుంది. డిస్అడ్వాంటేజెస్ కూడా ఉంటాయి. టైం పాస్ అయ్యాక సన్లైట్, విండ్, సౌండ్ అండ్ ఆక్సిజన్ మూవ్మెంట్ కూడా స్టాప్ అయ్యే ఛాన్స్ ఉంది. సో బ్రీతింగ్ ప్రాబ్లం రావచ్చు. వరల్డ్ మొత్తం ఫ్రీజ్ అయిపోతే ఆ పర్సన్ అలోన్ గా ఫీల్ అవ్వచ్చు. కొంతమంది ఈ పవర్ ని రాంగ్ పర్పజెస్ కోసం యూజ్ చేయవచ్చు. సైన్స్ ప్రకారం కంప్లీట్ టైం పాస్ చేయడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. ఎందుకంటే టైం యూనివర్స్ తో కనెక్టెడ్ గా ఉంటుంది. కానీ టైం పాస్ కాన్సెప్ట్ మూవీస్ అండ్ ఇమాజినేషన్ లో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఎందుకంటే అందరికీ లైఫ్ లో కొంచెం ఎక్స్ట్రా టైం కావాలి అని అనిపిస్తుంది. Number 3. వాట్ హ్యాపెన్స్ ఇఫ్ హ్యూమన్స్ కెన్ ఫ్లై నేచురలీ? ఇమాజిన్ హ్యూమన్స్ బర్డ్స్ లాగా నేచురల్లీ ఫ్లై చేయగలిగితే వరల్డ్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. పీపుల్ ఎయిర్ లో డైరెక్ట్ గా ట్రావెల్ చేయగలరు. సో రోడ్స్ మీద ట్రాఫిక్ తగ్గిపోతుంది. కార్స్, బైక్స్ అండ్ ఫ్లైట్స్ మీద డిపెండెన్సీ కూడా రెడ్యూస్ అవుతుంది. ఫ్లయింగ్ వల్ల రెస్క్యూ ఆపరేషన్స్, ఎమర్జెన్సీ హెల్ప్ అండ్ డెలివరీస్ ఈజీ అయిపోతాయి. స్పోర్ట్స్ అండ్ ఎంటర్టైన్మెంట్ లో కూడా న్యూ ఫ్లయింగ్ గేమ్స్, అడ్వెంచర్స్ క్రియేట్ అవ్వచ్చు. కానీ డిసడ్వాంటేజెస్ కూడా ఉంటాయి. స్కైలో యాక్సిడెంట్స్ అండ్ కొలిషన్స్ జరిగే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఎయిర్ ట్రాఫిక్ రూల్స్ హ్యూమన్ కి కూడా అవసరం అవుతాయి. ప్రైవసీ ప్రాబ్లమ్స్ కూడా రావచ్చు. బికాస్ పీపుల్ ఈజీగా బిల్డింగ్స్ దగ్గర ఫ్లై చేయగలరు. స్ట్రోమ్స్ అండ్ స్ట్రాంగ్ విండ్స్ డేంజరస్ గా ఉంటాయి. సైన్స్ ప్రకారం హ్యూమన్స్ నేచురల్లీ ఫ్లై చేయడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. బికాస్ మన బాడీ వెయిట్ అండ్ మసల్స్ ఫ్లయింగ్ కి సరిపోవు. కానీ హ్యూమన్స్ ఫ్లయింగ్ అనే ఐడియా ఫ్రీడమ్ అండ్ అడ్వెంచర్ కి సింబల్ లాగా ఉంటుంది. Number 4. వాట్ హ్యాపెన్స్ ఇఫ్ ఎవ్రీవన్ గెట్స్ సూపర్ పవర్స్? ఇమాజిన్ సడన్ గా వరల్డ్ లో ఎవ్రీ హ్యూమన్ కి సూపర్ పవర్స్ వస్తే సొసైటీ కంప్లీట్ గా చేంజ్ అయిపోతుంది. కొంతమందికి ఫ్లయింగ్, ఇన్విజిబిలిటీ, సూపర్ స్ట్రెంగ్త్, మైండ్ రీడింగ్ ఆర్ టెలిపోర్టేషన్ లాంటి పవర్స్ రావచ్చు. ఫస్ట్ లో ఇది ఎక్సైటింగ్ గా ఉంటుంది. పీపుల్ డేంజరస్ సిచ్యువేషన్ లో హెల్ప్ చేయవచ్చు, డిసీజెస్ సాల్వ్ చేయడానికి సపోర్ట్ చేయవచ్చు అండ్ డిఫికల్ట్ వర్క్స్ ఈజీగా కంప్లీట్ చేయవచ్చు. పోలీస్, డాక్టర్స్, ఫైర్ ఫైటర్స్ అండ్ సైంటిస్ట్ పవర్స్ ని యూజ్ చేసి వరల్డ్ ని బెటర్ ప్లేస్ చేయగలరు. కానీ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. రాంగ్ పీపుల్ పవర్స్ ని మిస్యూజ్ చేస్తే క్రైమ్స్ అండ్ కేరోస్ పెరిగిపోవచ్చు. గవర్నమెంట్ న్యూ రూల్స్ క్రియేట్ చేసి సేఫ్టీ మెయింటైన్ చేయాలి. పవర్స్ వల్ల ఇన్ఈక్వాలిటీ అండ్ జెల్సీ కూడా క్రియేట్ అవ్వచ్చు. మైండ్ రీడింగ్ లాంటి పవర్స్ ఉంటే ప్రైవసీ కూడా ప్రాబ్లం అవుతుంది. సైన్స్ ప్రకారం రియల్ సూపర్ పవర్స్ ఇప్పుడు పాసిబుల్ కావు. కానీ ఫ్యూచర్ టెక్నాలజీ ఎబిలిటీస్ క్రియేట్ చేయవచ్చు. ఫైనలీ పవర్ ఇంపార్టెంట్ కాదు. హ్యూమన్స్ దాన్ని గుడ్ కోసం యూజ్ చేస్తారా లేక బ్యాడ్ కోసం యూజ్ చేస్తారా అనేది ఇంపార్టెంట్. మీకు ఈ కాన్సెప్ట్స్ లో ఏది మోస్ట్ ఇంట్రెస్టింగ్ అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.